ఆటోమేటిక్ కంటెంట్ రైటింగ్ టూల్. ఒక్కసారి అయితే స్క్రీన్ పైన అయితే మీరైతే చూడండి. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 25 ప్లస్ అయితే ఫ్యూచర్స్ ఉన్న ఫ్రీ వెబ్సైట్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చెప్పబోతున్నా. ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఓకేనా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, కంటెంట్ రివ్యూ రైటింగ్, సోషల్ మీడియా క్యాప్షన్స్, హెడ్లైన్స్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ అండ్ యాడ్ కాపీస్, ట్వీట్ ఐడియాస్, ఓకేనా, బ్లాగ్ ఐడియాస్ అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, ఫేస్బుక్ యాడ్ కాపీస్, ఇలా ఒకటి కాదు రెండు కాదు 25 ప్లస్ ఏంటంటే ఫ్యూచర్స్ ఉన్న వెబ్సైట్ని అయితే ఈ వీడియోలో అయితే షేర్ అయితే చేయబోతున్నా. కంప్లీట్గా ఆటోమేటిక్గా అదే కంటెంట్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. సింపుల్ మీరు ఇండికేషన్ ఇస్తే సరిపోతుంది. ఈ పర్టికులర్ టూల్ గురించి మీకు తెలియాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు, మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 234. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న ఒక టూల్ ఏంటి అంటే ఆటోమేటిక్ ఆర్టికల్ రైటింగ్ టూల్. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే 6th మనము ఆర్టిఫిషియల్ ఆర్టికల్ రైటింగ్ టూల్. ఆల్మోస్ట్ ఏంటంటే మన వెబ్సైట్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి అయితే చూడండి, 6 టూల్స్ అయితే ఉన్నాయి. ఫ్రీగా మీరు ఆర్టికల్స్ అయితే రాసుకోవచ్చు ఈ పర్టికులర్ టూల్స్ని యూజ్ చేసి ఎవ్రీ టైం మీరు ఒక మెయిల్ కొత్తది యూజ్ చేసినప్పుడు. కాబట్టి దీన్ని కూడా అయితే ఒకసారి అయితే చూస్తారని అయితే అనుకుంటున్నా, మీకు హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి. ఓకేనా, దెన్ ఈ పర్టికులర్ టూల్ న్యూ టూల్ ఏంటి అనేది ఇప్పుడైతే మనము చూసేద్దాం. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే చేసేసుకోండి. మన దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్, అలానే మార్కెటింగ్, మీ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఎలా చేసుకోవాలి తక్కువ మనీతో, అలానే ఫ్రీగా ఎలా చేసుకోవాలి, లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, వీటన్నిటి గురించి అయితే మన ఛానల్లో డిస్కస్ అయితే చేస్తూ ఉంటాం. వన్స్ ఏంటంటే ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే డిస్ప్లే అయితే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఆల్ అనేసి సోషల్ మీడియా, కాపీ రైటింగ్, ఎస్ఈఓ, ఈ కామర్స్, ప్రోడక్ట్, ఇలా చాలా అంటే చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి. మీరు ఏ పర్టికులర్ దాని గురించి కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుని దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. సోషల్ మీడియా క్లిక్ చేశారనుకో, సోషల్ మీడియాలో ఏ పర్టికులర్ ఫంక్షనాలిటీస్ ఉంటాయో అంతా ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతాయి. కాపీ రైటింగ్ క్లిక్ చేస్తే కాపీ రైటింగ్ రిలేటెడ్ ఫ్యూచర్స్ అన్నీ ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతాయి. మనది ఎస్ఈఓ రిలేటెడ్ కాబట్టి మనకు ఒక బ్లాగ్లో కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి మనం ఎస్ఈఓ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ కామర్స్ అనుకోండి, ఈ కామర్స్ పైన అయితే క్లిక్ చేయండి. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, టైటిల్స్ కావచ్చు, ఇవన్నీ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎస్ఈఓలో వచ్చేసి ఏంటంటే మనకి గూగుల్ యాడ్ కాపీ ఉంది, బ్లాగ్ ఐడియాస్ ఉన్నాయి, మెటా డిస్క్రిప్షన్స్, కన్క్లూజన్, అవుట్లైన్, ఇంట్రో, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు బ్లాగ్ అవుట్లైన్ అయితే తీసుకుందాం. ఓకేనా, బ్లాగ్ అవుట్లైన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు సింప్లీ మీరు దేనికోసం క్రియేట్ అయితే చేయాలనుకుంటున్నారు, హౌ టు, నా పర్టికులర్ టైటిల్ వచ్చేసి ఏంటంటే హౌ టు ర్యాంక్ మై వెబ్సైట్ ఫాస్ట్ అనేది అయితే నా పర్టికులర్ టైటిల్. దీనికి డిస్క్రిప్షన్ అనేది ఏంటంటే సింప్లీ ఎక్కడైనా మీరు మీకు తెలుసుంటే టైప్ చేయొచ్చు. ఎవరికైతే తెలియదో వాళ్ళకేంటంటే సింప్లీ దీన్నే కాపీ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిస్క్రిప్షన్స్ అయితే వస్తాయి. ఓకేనా, డిస్క్రిప్షన్స్ వచ్చిన తర్వాత ఏదైతే మీకు మంచిగా అనిపిస్తుందో దాన్ని అయితే కాపీ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసైనా అక్కడ ఏదైనా ఒక 2 to 3 లైన్స్ వచ్చేసి కాపీ అయితే చేసుకోండి, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకేనా, ఇక్కడ నేను 2 లైన్స్ అయితే కాపీ అయితే చేసుకున్నా. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత క్రియేట్ కంటెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకేంటంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏంటంటే టూల్ ఏంటంటే మనకి అవుట్లైన్ ఇస్తుంది. అవుట్లైన్ అంటే ఏంటంటే మీరు ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్లో ఏంటంటే ఏదైతే మెయిన్ హెడ్లైన్స్ ఉంటాయో, ఓకేనా, మెయిన్ సబ్ టాపిక్స్ ఉంటాయో వాటన్నిటిని అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాన్ని మీరు సింప్లీ కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు సింప్లీ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు వాట్ ఈజ్ ఎస్ఈఓ, వై ఈజ్ ఎస్ఈఓ ఇంపార్టెంట్, హౌ టు లర్న్ ఎస్ఈఓ టూల్స్, ఇలా ఏంటంటే 4 అయితే మీకు అవుట్లైన్ అయితే ఇచ్చింది. ఈచ్ దాన్ని ఏంటంటే మనం కాపీ చేసుకొని ఇప్పుడు ఎక్స్పాండ్ అయితే చేసుకోవాలి. ఎక్స్పాండ్ చేసుకోవాలి అంటే మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే బ్లాగ్ హెడ్డింగ్ ఎక్స్పాండర్ ఉంది కదా, ఎక్స్పాండర్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే ప్రీవియస్ ఏదైతే ఇచ్చారో ఆ పర్టికులర్ది టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ హెడ్లైన్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా, వాట్ ఈజ్ ఎస్ఈఓ హెడ్లైన్ ఎక్కడ ఏదైతే మనకి అవుట్లైన్ ఇచ్చిందో అవుట్లైన్ దాంట్లో ఫస్ట్ దాన్ని అయితే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత క్రియేట్ కంటెంట్ ఇచ్చిన తర్వాత వాట్ ఈజ్ ఎస్ఈఓ దాని గురించి ఏంటంటే మనకి ఒక
ఆర్టికల్ అయితే వస్తుంది, కొద్దిగా పారాగ్రాఫ్ అయితే వస్తుంది. దాన్ని కాపీ చేసుకొని మనము ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చూసారా 2 వేరియేషన్స్లో అయితే మనకు వచ్చింది. మీరు 2 చదివిన తర్వాత ఏది బెటర్గా అనిపిస్తే దాన్ని కాపీ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఈ పర్టికులర్ హెడ్లైన్ కింద అయితే దీన్ని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి వాట్ ఈజ్ ఎస్సీఓ దానికైతే ఆన్సర్ అయితే వచ్చింది. ఇప్పుడు అదేలాగా సెకండ్ దాన్ని కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి ఈసారి మనము ఈ హెడ్లైన్ దాంట్లో సెకండ్ వన్ వై ఎస్సీఓ ఈజ్ ఇంపార్టెంట్ అనే దానిపైన క్రియేట్ కంటెంట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే వై ఈజ్ ఎస్సీఓ ఇంపార్టెంట్ అనే దానికోసం ఏంటంటే మళ్ళీ 2 పారాగ్రాఫ్స్ అయితే మనకైతే వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఈ సెకండ్ దాని కింద అయితే మనము పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం ఏంటంటే ఆర్టికల్ రాసినప్పుడు గూగుల్లో కూడా ర్యాంక్ అవ్వడానికి చాలా అంటే చాలా ఈజీ. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే షార్ట్ టైల్ కీవర్డ్స్ ఉన్నాయో ఓకేనా, ఆ పర్టికులర్ షార్ట్ టైల్ కీవర్డ్స్తో మనం ఆర్టికల్ రానప్పుడు మనకి మోర్ ట్రాఫిక్ అనేది కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా. కాబట్టి ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకోవడం వల్ల మీకు మోర్ ట్రాఫిక్ వస్తుంది, అలానే మోర్ యాడ్సెన్స్ రెవెన్యూ కూడా వస్తుంది. లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే మీరు లీడ్స్ కూడా జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ వన్ తీసుకుంటున్నా. కంప్లీట్గా ఏంటంటే మీకు కాపీ పేస్ట్ లాగానే ఉంటుంది ఇదంతా, కానీ ఫైనల్గా ఆర్టికల్ అయితే రెడీ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది టైంలో ఏంటంటే మీరు ఒక్కసారి అయితే ఆ పర్టికులర్ ఆర్టికల్ దాన్ని చదివి మీరు వెబ్సైట్లో అయితే పబ్లిష్ అయితే చేసేసుకోవచ్చు ఓకేనా. ఇక్కడైతే చూసారా 4 అయితే మనకి ఏదైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ దానికైతే కంటెంట్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత మీరు దీన్ని తీసుకెళ్ళేసి ప్లాగరిజం దాంట్లో అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. ప్లాగరిజం గురించి మీకు తెలియకపోతే ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన అయితే ఇచ్చేస్తాను, దాన్ని అయితే ఒకసారి చూడండి. దాంట్లో మీరు యూనిక్ అనేది పర్టికులర్ వెబ్సైట్ అనేది 100% చూపిస్తేనే మీ వెబ్సైట్లో ఒక పబ్లిష్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా పోస్ట్స్ అయితే మీరు డైరెక్ట్గా అయితే ఇక్కడ నుంచి షేర్ అయితే చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్ ఓకేనా. దానికోసం ఏంటంటే సింప్లీ మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పెప్పర్ టైప్ ఏఐ అని అయితే టైప్ చేయండి. పెప్పర్ టైప్ ఏఐ అని టైప్ చేసిన తర్వాత క్రియేట్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఫాస్టర్ అని అయితే ఉంది. ఇక్కడైతే దీన్ని అయితే ఓపెన్ అయితే చేస్తాను. అలా అయితే ఈ టూల్ని అయితే యూజ్ అయితే చేసుకుంటాం. నేను జస్ట్ ఏంటంటే ఓన్లీ ఒక పర్టికులర్ బ్లాగ్ దానికి మాత్రమే ఇక్కడైతే చూపించాను. ఇక్కడ చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు నీడెడ్ దేనికైతే ఉందో దాన్ని బట్టి అయితే మీరైతే యూజ్ అయితే చేసుకోండి ఈ టూల్ని ఓకేనా. ఈ పర్టికులర్ టూల్ అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది అనేసి అయితే షేర్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నా. మీరు కూడా అలానే అనుకుంటే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఎలా యూజ్ఫుల్ అయిందో. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బాయ్.